హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శివరం బ్లాగ్స్. సో ఇప్పుడైతే మేము నిజామాబాద్ దగ్గర ఉన్న అల్లీ సాగర్ అన్న ఒక ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇప్పటి వరకు అయితే నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. కొంచెం మా వాళ్ళందరూ అంటే నాన్ వెజ్ తింటాం కదా, కార్తీక మాసం అయిపోయింది అని అంటే ఈ సండే నేను నార్మల్గా వదిలేయకూడదు అండ్ ఇంట్లో అలా తినేయకూడదు, రెస్టారెంట్స్కి వెళ్ళకూడదు, ఏదైనా ఒక స్పెషల్గా కొంచెం కొత్త ప్లేస్కి వెళ్ళి కొత్తగా తినాలని అనిపించింది. కార్తీక మాసం అంటేనే మనకు పిక్నిక్స్ అవి గుర్తొస్తాయి. ఇప్పటివరకు నేను అలా బయటకు వెళ్ళి వండుకొని తిన్నవి కూడా చూపించాను. బట్ ఇది వచ్చేసి ఏంటంటే కుక్ చేసుకొని తింటే టైం పడుతుంది కాబట్టి అలా కాకుండా మనం పట్టుకొని వెళ్ళిపోదాం, అక్కడ తిందాం అని అనుకున్నాం. సో అది కూడా ఎందుకు కొంచెం రొటీన్గా ఉంటుంది కాబట్టి ఈసారి కొంచెం బోట్లో అలాగా తిందామని చెప్పేసి అనుకున్నాను అనమాట. కానీ ప్లేస్కి వచ్చేంత వరకు కూడా నేను ఎందుకంటే అంత ఎక్స్పెక్ట్ చేసి నేను బ్లాగ్ స్టార్ట్ చేయలేదు. చూస్తున్నారు ఇక్కడ ఎవరు అంటే అందరూ మా వాళ్ళే ఉన్నారు, బట్ ఇంకా కొంతమంది ఎక్కువ మంది వేరే వాళ్ళు వచ్చారనమాట. సో అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను అసలు ఎప్పుడో వచ్చాను ఇక్కడికి, కానీ తీయాలా వద్దా అనుకుని ఇప్పటి వరకు నేనైతే తీయలేదనమాట. సో ఇప్పుడు ఏంటంటే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. సో అందుకని బ్లాగ్ కూడా నేను ఇంట్రో చెప్పడం కూడా నేను వచ్చేసి సగం టైం స్పెండ్ చేసేసి ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడైతే తీస్తున్నాను అనమాట. సో అందుకని ఇప్పుడైతే లైట్ బాగా ఫెయిల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే నేను తినేసిన తర్వాత ఇంట్రో చెప్తున్నాను. సో అందుకనే కొంచెం మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకొంచెం సేపట్లో చలి కూడా స్టార్ట్ అయిపోద్ది. మేము బోటింగ్ అది కూడా చేస్తాము. అవి ఏవేవి అయితే అవుతాయో అవి నేను వీడియో క్లిప్స్ అయితే తీస్తాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే క్లిప్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను, చూసేయండి. బ్లాగ్లో పెడతాము. నిజానికైతే ఈ ప్లేస్ నేను ఇంతకు ముందు చూడలేదు కాబట్టి చూసేటప్పుడు కొత్తగా అనిపించింది. అండ్ ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం కొత్తగా అనిపించింది. కార్తీక మాసం వచ్చింది అని అంటే బయటకు వెళ్తూ వండుకొని తింటాం ఇవన్నీ ఉంటాయి, కానీ ఇలా బోట్లో వెళ్తూ తినడం అని అన్నదైతే మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. బోట్ని మధ్యలో ఆపేసి మరీ తిన్నాం. జున్నుకు కూడా మంచిగా ఆడుకోవడానికి తన ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తను కూడా ఫుల్గా హ్యాపీ అనమాట. ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏమైందనంటే వింటర్ సీజన్ వల్ల అనుకుంటా అంత ఎండ అయితే ఏం అనిపించలేదు. మళ్ళీ మేము వెళ్ళింది కరెక్ట్గా 1 ఆ టైంలోని ఇక్కడ మేము ఉన్నా సరే అస్సలు ఎండగా అయితే ఏం అనిపించలేదు. క్లైమేట్ కూడా బాగా కోఆపరేట్ చేసిందని అనిపించింది అనమాట. ఇది ఇంకేదైనా సీజన్లో వచ్చినంటే ఎండాకాలం అయితే మాడిపోతాం అండ్ వర్షాకాలం అయితే దొరికిపోతాం కాబట్టి వింటర్ సీజన్లో పర్లేదు, ఇలాగైతే ప్లాన్ చేయొచ్చు ఫ్రెండ్స్తోనైనా ఫ్యామిలీస్తోనైనా. ఇప్పుడు మాట్లాడరా, ఏం మాట్లాడుతావు మాట్లాడు నువ్వే, ఏదైనా మాట్లాడు. నువ్వేం మాట్లాడినా ఇందులో ఉంచుతాను. చెప్పు. ప్రకృతిని అయితే ఆస్వాదించడం కోసం ఒక ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. అంటే ఇక్కడైతే బోట్ ఆపేసే ఉంచామనుకుంటా నాకు తెలిసి. అంటే ఇప్పుడు కొంచెం సేపట్లో లంచ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటా. నాకైతే ఇప్పుడు చాలా డేస్ అయిపోయింది కాబట్టి నేను ఎడిట్ చేసే టైంకి నాకు ఏం జరిగిందో ఏంటో గతం మర్చిపోయిన వాళ్ళ బిహేవ్ చేస్తున్నాను అనమాట. సో అందుకనే పెట్టేటప్పుడు అంటే చెప్పేటప్పుడు నాకు చెప్పడానికైతే ఏం చెప్పాలో అన్నది అర్థం కావట్లేదు. మా సి బ్లాక్ మదర్ టెరిసా అప్పటికైతే చాలానే మాట్లాడేసుకున్నాం కాబట్టి ఆటలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒక దగ్గర ఆపి, ఒక దగ్గర అంటే మధ్యలో ఆపాలి అని అనిపించింది అనమాట. సో మధ్యలో ఇలా బోట్ ఆపేసి సో మొత్తానికైతే లంచ్ అయితే స్టార్ట్ చేసేసాం. చికెన్ బిర్యానీ అంటే అక్కడ అందరికీ, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరికీ ఎవరికైనా ఫేవరెట్ ఉంటుంది కదా. కార్తీక మాసం అయిపోయిన తర్వాత తింటున్నాము అని అంటే వాటిల్లో మొగమాటం పడకూడదు అండ్ మాటలతో అలా వదిలేయకూడదు అని చెప్పేసి గట్టిగా లాగించేస్తున్నాం అనమాట. జున్ను ఎవరైనా పట్టుకోండి.
డుడు జస్ట్ మిస్ పడేవాడు నా కాలు కల దండం పెట్టుకునేవాడు ఇప్పుడే జస్ట్ థమ్స్ అప్ బిర్యానీ తర్వాత ఉండాలి ఎన్నిసార్లు చెప్తావురా డైట్ అని నేను కూడా మర్చిపోతున్నాను మర్చిపోలేదు మీరే కూడా తీస్తున్నారు బ్లాగ్ లో చెప్పాలి నేను కూడా ఒక గ్లాసులో ఇస్తున్నా చేర్స్ అవునా మేము మా హడావుడిలో మేము ఉంటే మా జున్నుగాడు మాత్రం ఎక్కడున్నా సరే వాడే ఆటలకు మాత్రం అసలు నా ఆటకి ఆపేవాళ్ళు ఎవరు లేరు అన్న టైప్ అనమాట. ఫుల్గా వాడు ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తాడు. ఎప్పుడు అయితే ఇతను వ్లాగ్లో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపించాడు అనమాట. సో ఇలా దొరికిపోయినప్పుడు మాత్రం మనకి కొంచెం సపోర్ట్ చేస్తున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు అనేటప్పుడు వదలకూడదు కాబట్టి ఇంకా అలా తీస్తున్నాను అనమాట. 1 month తర్వాత మళ్ళీ ఇవాళ నాన్ వెజ్ తినబోతుంది. సో దట్ వాజ్ వెరీ నైస్. తినబోతుందంటే తినేసింది జస్ట్ ఇప్పుడే. తినేసింది జస్ట్ 4 బిర్యానీలు తిన్నాము. అబ్బా అమ్మో, మీరు తిన్నదే చెప్పకూడదు, పర్లేదు మీరు తిన్నది చెప్పకూడదు, నేను తిన్నది చెప్పాలి. నేను ఇవాళ తినలేదు ఫ్రెండ్స్, ఉపవాసం. సండే ఉపవాసం నేను అసలు తిన్నాను. వాసన పీచి బతికేశారు. అమ్మో హ్యాండ్ వాష్ చేసుకోలేదు తను. అగో అక్కడ ఇలా రండి. ఇప్పుడే బిర్యానీ తిన్నారు ఫ్రెండ్స్, మళ్ళీ కేక్ పట్టుకున్నారు. ఈ గ్యాప్ లోని డ్రింక్ కూడా తాగారు. అంటే అవన్నీ నేను చేశాను కానీ చెప్పకూడదు అలాగా. ఇది ఇదంతా నాకా? నా మీద ప్రేమ ఉంది అని తెలుసు కానీ ఎంత ప్రేమ ఉందో అనుకో. ఇప్పటి వరకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో అన్నది నెక్స్ట్ వీడియోస్లో. అదే కాదు, లైట్ ఫెయిల్ అవ్వకపోతే తీద్దాం అని అనుకున్నాను. లైట్ ఫెయిల్ అయిపోతే ఇక్కడ చూపించడానికి కూడా ఇంకేం లేదు. కానీ ఇన్ని డేస్ ఇక్కడ మంచి ప్లేస్ని అయితే మాత్రం మిస్ అయిపోయి. నేను ఇప్పటివరకు స్టార్ట్ చేసి తీస్తున్నప్పుడు సౌండ్ ఏం లేదు, కానీ ఇప్పుడు ఆ బోట్ వెళ్ళడం వల్ల పెద్ద సౌండ్ వచ్చేస్తుంది. విషయం మళ్ళీ చెప్పండి. మా ముగ్గురికి ఒక అంటే సారీ మన స్పెట్స్ ఉన్న వాళ్ళకి ఆ కష్టం తెలుసు. మా శ్రీకాకుళం కాబట్టి కాదు, స్పెట్స్ ఉన్న వాళ్ళకే కష్టం తెలుస్తుంది. వీడియో అన్న ఫోటో అన్న వెంటనే అసలే నేను ఇంత ఉన్నాను, నేనే తీయడం వల్ల ఏంటో నేను ఇంకా ఎంత పడుతున్నాను. అదే అమ్మో మనల్ని ఇప్పుడే తిన్నాం కదా, తినేసిన వెంటనే ఈ సాహసాలు ఎందుకు అని అనుకున్నాం. కానీ ఫస్ట్ ఒకసారి ఎక్కి వెళ్ళేటప్పుడు వద్దులే అని అనుకున్నాం. కానీ ఒక్క రౌండ్ వెళ్ళి వచ్చేసిన తర్వాత మాత్రం సరే ఇంకొకసారి అని అనుకొని ఇంక ఈవినింగ్ వరకు నైట్ వరకు ఇంక అలాగా ఒక రౌండ్ లేస్తూనే ఉన్నాం అనమాట. బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడైతే. లేదురా, జస్ట్ ఇలా వెళ్ళి కొంచెం ముందుకు ఇలా ఆగిపోతాం అంతే. నా ఫోన్ పడిపోతామో టెన్షన్ అంతే. నెక్స్ట్ ట్రిప్ లో వెళ్తారులే. బోటింగ్ అది బాగా చేసాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. ఏమండి జున్నుని పట్టుకోరా. ఇప్పుడైతే చీకటి అయిపోయింది. డిస్కో ఓకే, ఓకే, స్లోలీ మూవ్ ఇట్. ఓకే, సో అసలు ఈవినింగ్ అలా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి వేరే ప్లేస్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాం అనమాట. కానీ సడన్గా మళ్ళీ ఇంతలాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇది మాత్రం ఎందుకు వదిలేయాలని చెప్పేసి మా వాళ్ళు అయితే ఇలా క్యాంప్ ఫైర్ అయితే ప్లాన్ చేశారనమాట. ఇది కూడా అనుకోకుండా సడన్గా ప్లాన్ చేయడం, బట్ అందరూ బాగా అయితే ఎంజాయ్ చేసాం. అయితే ఇక్కడ మేము డాన్సులు చేసినవి వీడియోస్ అన్నీ కూడా చాలా ఉండాలి, బట్ నా ఫోన్లో తీయలేదు. వేరే ఫోన్ల నుంచి ఉన్నాయి, కానీ అవి నేను కలెక్ట్ చేసుకోవడం మర్చిపోయాను అనమాట. సో ఇన్ని డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అడిగితే ఏం అడుగుతాంలే అని చెప్పేసి ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోయి ఈ వ్లాగ్ అయితే పెడుతున్నాను అనమాట.
dancing slow. Ooh, yeah. Talk back singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? Rolling down the అక్కడ మేము boulevard. వేసుకున్న సాంగ్స్ పెడితే కాపీరైట్ పడిపోతుంది అని చెప్పేసి ఏవేవో మ్యూజిక్లు వెతికేసి పెడుతున్నాను, కానీ దీనికి అది సెట్ అవ్వలేదు అన్న విషయం నాకు తెలుసు. కాకపోతే ఏం చేయలేం, ఇప్పటికే బ్లాగ్ కూడా చాలా పెద్దది అయిపోయింది అని అనిపిస్తుంది. సో అందుకని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఎన్ని కట్ చేసి పెట్టగలిగితే అన్ని కట్ చేసేసి కొంచెం వీడియో రావడానికే ట్రై చేస్తానన్నమాట. ఎంత అనుకున్నా సరే కొంచెం పెద్దదే వీడియో అయితే అయిపోయింది. ఈసారికి అయితే ఏమనుకోకుండా కొంచెం లైక్ కొట్టేసి సపోర్ట్ అయితే చేసేయండి. Rolling slow past the shore, sun's on. లేడీస్ అందరూ కలిసి డాన్స్ చేస్తున్నప్పుడు మన సిగ్నేచర్ స్టెప్స్ అయితే ఉండాలి కాబట్టి ఇది మేము లేడీస్ అని చెప్పుకోవడం కోసం అని చెప్పేసి ఇలాంటి స్టెప్స్ అన్ని కూడా కంపల్సరీగా యాడ్ చేసుకుంటాం కదా. సో ఇవే ఇంకా ఫన్ అనిపిస్తుంది బాగా నాకు తెలిసి. మరి ఈ డాన్స్కి మన సాంగ్ కూడా పెట్టేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఆ సాంగ్ వేయించడానికి వెళ్తున్నాను అనమాట. ఏయ్ 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 ఓ ఓ ఓ ఓ ఓ ఎవరు తప్పట్లాలు కొట్టుకోండి, ఎవరు తప్పట్లాలు. జున్ను ఇట్రా ఇట్రా అగ్గి. సిఫ్ట్ కమాన్ కమాన్ కమాన్. జున్ను ఇట్రా ఇట్రా పప్ప, అగ్గి అంటుకుంటుంది. మొత్తానికైతే మాత్రం ఈ వీడియో నేను ఎడిట్ చేసినప్పుడు కూడా అబ్బా ఆ రోజు ఇంత బాగా ఎంజాయ్ చేసామా అని అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి అయితే ట్రై చేయాలి. దగ్గరలో మనకి ఇలాగా 31st నైట్ ఉంది కాబట్టి ఆ రోజు మంచిగా రాక్ చేయాలి. అమ్మో ముందే ఇలా అనేసుకుంటే అస్సలు అవ్వదు కదా. నేనేమీ అనలేదు, మీరేమీ వెళ్ళలేదు. ఇప్పటికి ఈ వీడియోలో చూస్తునేటప్పుడు ఎంజాయ్ అయితే చాలా బాగా చేసామని అనిపించింది. మీకు కూడా నచ్చింది, ఇలా మీరు కూడా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు అని అంటే ఒక్కసారి అయితే ట్రై చేసేయండి. సో ఫైనల్గా అయితే మాత్రం మేము వచ్చిన పని అయితే అయిపోయింది. బాగా ఎంజాయ్ చేసేసాం. ఇంటికి వెళ్ళే టైంలో అయితే మాత్రం ఇంతమంది కలిసి వచ్చాం కాబట్టి ఒక గ్రూప్ ఫోటో అయితే ఉండాలి కాబట్టి అందరం మళ్ళీ గ్యాదర్ అవుతున్నాం అనమాట. సో ఇక్కడ బ్లాగ్ కూడా ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేసి సపోర్ట్ అయితే చేయడం మర్చిపోతే బాయ్.